ఒకవైపు 25 ఏండ్ల ప్రస్థానంకు మీరు రజతోత్సవం చేసుకుంటున్నారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యకాలంలో అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురు తప్ప ఎవరు మిగిలరు, పార్టీ ఖాళీ అయితే అని చెప్పేసి. ఈయన మొదటోడు కాదు. 25 ఏళ్ల కింద వీళ్ళ భాషే మాట్లాడండి మొదలు. ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమైనా చేస్తున్నారా అన్న అనుమానాలు ఆ రోజు బయటకు వచ్చాయి. సో అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా ఫామ్ హౌస్? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మాత్రం మార్చేయాలన్న కోరిక ప్రజల్లో ఉంది తీవ్రంగా. ఇవి మన ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ ఉన్నాయి. పార్టీ అట్లాంటి ఉన్నాయి. వ్యూహాలు ఏమైనా చేసి ఉన్నాయి. ఛాన్స్ ఉన్నాయా? సో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు నిరాశతో ఉన్నారు, ఉండలేకపోతున్నారు. చాలా అంటే చాలా అసంతృప్తితో ఉంది. మాతో మాట్లాడుతున్నారు మా వాళ్ళతో. మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళి మాట్లాడుతున్నారు. స్వతహాగా కాంగ్రెస్ కాదు 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 పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచిన వాటి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలోనే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురైతే ఆశ్చర్యం ఏదైనా జరగచ్చు. జరగవచ్చు. టైం విల్ డిసైడ్. అంతే కదా ప్రజలు డిసైడ్ చేస్తారు. డెఫినెట్గా.